హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. కార్తీక మాసంలో నాన్ వెజ్‌తో పాటు చాలామంది ఉల్లిపాయ కూడా తింటారు కదా! వాళ్ళందరి కోసం సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. నేనైతే ఈరోజు ఉల్లిపాయ లేకుండా ఇంట్లో కర్రీ అయితే వండుతున్నాను. కాలీఫ్లవరు, చిక్కుడుకాయ, ఆలు వేసి కర్రీ అయితే చేస్తున్నాను. వాటిని నీట్‌గా శుభ్రం చేసేసి కొన్ని వాటర్ వేసి, ఉప్పు వేసి ఉడికించేస్తున్నాను. ఈలోపు ఒక మిక్సీ జార్‌లో టమాటా, అలానే చిన్న కొబ్బరి ముక్క, కొన్ని నువ్వులు, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్‌ని కొద్దిగా ఆయిల్ వేసుకొని, అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని, కొన్ని వాటర్ వేసి ఉడికించుకుంటే కమ్మగా టేస్ట్ చాలా బావుంటుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి అది కూడా కాంబినేషన్ బావుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.